గాని జాబ్ వచ్చింది పాస్టర్ గారు. దేవుని కృప దయ వల్ల. కాకపోతే అది దశమ భాగం అన్నది ఇప్పుడు ప్రెజెంట్ మేము అండమాన్‌లో ఉంటున్నాం. నెక్స్ట్ మంత్ వైజాగ్ వెళ్తున్నాం పాస్టర్ గారు. దశమ భాగం అన్నది ఇక్కడ చర్చ్‌లో వేయచ్చా? లేదంటే వైజాగ్ చర్చ్‌లో వేసినా పర్వాలేదా? అనేది నా ప్రశ్న పాస్టర్ గారు. ప్రార్థన చేద్దాం. ఆ దశమ భాగము అనేటువంటిది దేవుని సొత్తు అన్నాడు. మొట్టమొదటిగా అది దేవుని పనికి వెళ్ళాల్సింది. దేవుని పని, దేవుని సువార్త, దేవుని పరిచర్య, మాది మందిర పరిచర్య కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, దైవ సంబంధమైనటువంటి సంఘ పరిచర్యకు సంబంధించిన వాటిలో దశమ భాగం విత్తాలి. అయితే గలతీ 6:6-6:7లో ఏమనుందంటే, వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయువానికి అన్ని విషయాల్లో మంచి పదార్థాలు ఇవ్వలను అంటాడు. చూద్దాం, చదవండి ఆ వచనాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థములో భాగం ఇవ్వవలెను. వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయువానికి అన్నాడు. అంటే వాక్యోపదేశం మనం ఎక్కడ పొందుకొని బలపరచబడుతున్నాం? వాక్యోపదేశాలు వింటున్నప్పుడు మరి ఎక్కడైతే వాక్యం విని బలపరచబడ్డామో అక్కడ చూడండి ఆ వచనాన్ని. లెట్ హిమ్ దట్ ఈస్ టాట్ ఇన్ ద వర్డ్ కమ్యూనికేట్ అన్టు హిమ్ దట్ టీచత్ ఇన్ ఆల్ గుడ్ థింగ్స్. మీరు వింటున్నారు కదా, వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వింటున్నారు, ఉపదేశించువానికి మనకు ఉపదేశిస్తున్నారు. సంబడి ఈస్ టీచింగ్. మంచి పదార్థములన్నింటిలో భాగమే వెళ్ళను, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు అన్నాడు. దీన్ని బట్టి మనం ఎక్కడైతే వాక్యాహారం తీసుకుంటున్నామో అక్కడ ఇవ్వడమే వాక్యానుసారమైనటువంటిది. ఓకే, దేవుని పని ఇంకా బలంగా జరిగే విధంగా, దేవుని సువార్త ప్రకటించబడేలాగా మీరు ఎవరి వాక్యాలు విని బలపరచబడి ఆత్మీయంగా కట్టబడుతున్నారో అక్కడ మీరు దర్శింపగలివ్వండి. గాడ్ బ్లెస్ యు. యోహాను ప్రకటన 12వ అధ్యాయంలో అండి 1వ వచనము అర్థం కాలే పాస్టర్ గారు. అదే ఒక స్త్రీ సూర్యుని ధరించుకున్నట్టు అది విషయమేనా? ఏంటి సూర్యుని ఇది ఇజ్రాయెల్ దేశం గురించి. తర్వాత ఇజ్రాయెల్ దేశం గురించి ప్రభు అయిన దేవుడు పలికినటువంటి ప్రవచన వాక్కులో స్త్రీ అన్నప్పుడు బైబిల్ వాక్యంలో గుర్తుపెట్టుకోండి, ఒక దేశాన్ని కూడా సూచిస్తుంది, సంఘాన్ని సూచిస్తుంది, దేశాన్ని కూడా సూచిస్తుంది. చూడండి, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒక స్త్రీ రూపాన్ని పెట్టిస్తుంటారు. అలాగే భారతదేశాన్ని కూడా ఒక మాత అని పిలుస్తూ ఉంటారు, ఒక స్త్రీ రూపాన్ని పెట్టే పిలుస్తారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దేశం కానీ సంఘం కానీ స్త్రీ అన్నప్పుడు పిల్లలు కలిగి ఉంటుంది. అలాగే ఆమె సూర్యుని ధరించుకోవడం ఏంటి? ఈ విషయాన్ని నేను హాఫ్ అన్ అవర్ వాకింగ్ చెప్పానమ్మా, యూట్యూబ్లో ఉంటుంది, ఆ లింక్ మీకు చూపిస్తారు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు అందులో వచ్చినటువంటి మాటలు మీరు తీసుకోవచ్చు. మీకు వారి లింక్ చూపిస్తారు, దాన్ని మీరు పూర్తిగా వినండి. సూర్యుడు దేవుడే కదా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సృష్టికర్త అయిన దేవుడు, వెలుగై ఉన్నాడు. ఆయన్ని ధరించుకోవడం అంటే మనం నీతిని ధరించుకున్నాం. దేవుని యందు విశ్వాసం వచ్చిన మనం అంతా నీతిని క్రీస్తుని ధరించుకుని ఉన్నారంటాడు. సో మనం నీతిని ధరించుకున్నాం. ఆ స్త్రీ సూర్యుని ధరించుకుని ఉంది, చంద్రుడి మీద నిలిచి ఉంది. ఈ సూర్య చంద్రులు ఎవరు? నక్షత్రాలు, 12 నక్షత్రాలు ఆమె తల మీద పెట్టుకుంది. 12 గోత్రాలు, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన 12 గోత్రాలకు సంబంధించినటువంటిది. ఘట సర్పం ఆమెను మింగాలని చూస్తుంది. ఆమె గర్భవతిగా ఉంది. కుమారుడిని మింగాలని చూస్తే కుమారుడు కొనిపోబడ్డాడు హఠాత్తుగా ఆకాశంలోనికి. ఘట సర్పానికి దొరకలేదు. యేసు ప్రభువు జన్మించినప్పుడు చంపాలని చూసినటువంటి హెరోదు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ మనకు కనిపిస్తారు. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ యొక్క మెసేజ్లో చెప్పాను. గాడ్ బ్లెస్ యు. జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో. అయితే ఇక్కడ చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతారు, మీ దేవుడు గొప్పోడు అని చెప్పి అది ఇది అన్ని దేవుళ్ళు ఒకటే అని నన్ను ప్రశ్న వేస్తారు పాస్టర్ గారు. నేను వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఏం లేదు, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేది ఏం లేదు.
ఏది సత్యమో దాన్ని వెంబడించాలి. సత్యమైనదే మనిషికి కావాలి. 2 రోజులు ఎంత? 4 4 పాస్టర్. 4 రోజులు ఎంత? 8 8 పాస్టర్. 3 రోజులు ఎంతమ్మా? 6 6 కదా. 6 పాస్టర్. అవును. అంటే క్రిస్టియన్స్కి ఒక లెక్క, హైందువులకు ఒక లెక్క, ముస్లింకి ఒక లెక్క ఉంటుందా? లెక్క అందరికి ఒకటేనా? లెక్క అందరికీ అందరికీ ఒకటే. ఒకటే. మరి ఏ దేశంలో ఉన్నా, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, మీరు ఏ దేశానికి వెళ్ళినా 2 2s are 4. 4. 2 రోజులు 4 అవునా? ఎస్. అంటే ఏం మారలేదు. భాష మారింది, కల్చర్ మారింది, సంస్కృతి మారింది, కానీ లెక్క మారలేదు. దట్ ఈస్ వాట్ ట్రూత్. ట్రూత్ అంటే ఎక్కడికి వెళ్ళినా మారదు. దేశం మారినా మారదు, ఊరు మారినా, భాష మారినా, మరి ఎన్ని మారినా ఏమీ మారకుండా అలాగే ఉండేటువంటి దాన్ని సత్యం అంటారు. లెక్క మారదు. అలాగే దేవుడు కూడా మారడు. సృష్టికర్త దేవుడు అంటాం కదా, దేవుడ్లు అనంగా ఏకవచనం వచ్చిందా, బహువచనం వచ్చిందా? ఏకవచనం వచ్చింది. కాబట్టి ఎవరా దేవుడు? నన్ను సృజించిన వాడు ఎవరు? ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు ఆయన క్రీస్తు ప్రభువుని నేను తెలుసుకున్నాను. లేఖనాల్లో కూడా రాయబడింది. సో మీరు ఇంకా తెలుసుకోకపోతే దాన్ని ప్రయత్నం చేయండి, సత్యాన్వేషణ చేయండి. దేవుడు ఎవరై ఉండాలి? ఈ సృష్టికి కర్త ఎవరై ఉండాలి? సృజించిన వాడు. మన ఆరాధన ఎవరికి వెళ్ళాలి? మన వర్షిప్ అనేటువంటిది, మనం ఆరాధించేటువంటిది ఎవరి చేతికి వెళ్ళాలంటే దేవునికి వెళ్ళాలి తప్ప మనుషులకు వెళ్ళకూడదు. మన దేవుని స్థానాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాం. చాలా మంది ఒక ముద్ద అన్నం పెట్టి కట్టుకునే వస్త్రం ఇస్తే నువ్వే నా దేవుడు అయ్యా అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. ఒక పూట అన్నానికి దేవుడి స్థానం ఇచ్చేసావా? ఎప్పుడైనా నీ భార్య స్థానం, ఇప్పుడు నీ భార్య భోజనం పెట్టినట్టు మరో స్త్రీ బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు భోజనం పెట్టింది అనుకో, నువ్వు నాకు భార్యలాగా ఉన్నావమ్మా అని చెప్తే ఏమంటది? మూతిపూలు రాలగొట్టదు. అర్థం చేసుకున్నారా? అంటే భార్య స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడానికి భయపడుతున్నావు. అలాగే ఎవరో ఇంట్లో భర్త బియ్య బస్తాలు అనేది అన్ని పని సాయం చేస్తుంటాడు. అలా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ స్త్రీ నిలబడి ఉంది, పాపం సాయం చేయడానికి ఎవరు లేరు. ఒక పురుషుడు వచ్చి అద్భుతంగా సాయం చేశాడు. అప్పుడు ఆమె నిజంగా నువ్వు నా భర్తలాగే ఉన్నావయ్యా అని అంటుందా? అనదు. ఎందుకని? భర్త స్థానం ఎవరికి ఇవ్వదు. భూమి మీద ఉన్న మనుషులైన మనమే భర్త స్థానం ఎవరికి ఇవ్వం, భార్య స్థానం ఎవరికి ఇవ్వం. దేవుని స్థానం మాత్రం చాలా చీప్గా ఉంది కదా. ఎవరికి పడితే వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి బట్టలు ఇస్తే నువ్వే నా దేవుడు అయ్యా, రక్తదానం చేస్తే నువ్వే నా దేవుడు అయ్యా, గ్లాస్తో నీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ అంటావు, ఒక కప్పు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్పావు కదా. మరి బకెట్లు కూడా నీళ్లు వాడుతున్నావు, ఆ నీరు ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావా? ఎవరా దేవుడిని వెతుకుతున్నావా? సూర్య చిన్న నక్షత్రములను సృష్టిని చేసిన దేవుడు ఎవరు? అది వెతికితే సత్యాన్వేషణ చేసినట్టు ఖచ్చితంగా సత్యదేవుని తెలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యు. అంతకంటే ఎక్కువ చెప్పనక్కర్లా. ఆయన నేను తెలుసుకున్నాను, ఆయన విశ్వాసం ఉంచాను, ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఎదుకు వస్తే విశ్రాంతి, మనశ్శాంతి, సమాధానం ఇస్తానని మీకు కూడా ఇస్తాడు. మీరు ట్రై చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆయన కాదని మీకు అనిపిస్తే మరి ఇంకెవరో మీరే సత్యాన్వేషణ చేసుకోమనండి. అయితే ప్రభు అయితే చెప్పిన మాట, ఆయనే మార్గం, సత్యం, జీవం. నీ కొరకు శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఇప్పుడు అందరూ మరణిస్తున్నారు. పెద్ద పెద్ద కోటేశ్వర్లు కావచ్చు, ఐశ్వర్యం, ఎవరైనా సరే టైం వచ్చినప్పుడు మరణిస్తున్నారు. ఎవరైనా మరణించి తిరిగి వచ్చి చెప్పారా అసలు మరణం తర్వాత ఏముంది? మరణం అవతల ఏముంది? ఆ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి మళ్ళీ వచ్చి చెప్పినవాడే కరెక్ట్ చెప్తాడు. సచ్చి బతికిన వాడే చెప్పగలడు ఏం జరిగిందో. అది ఒక పూటలో 6 గంటల్లో 3 గంటల్లో కాదు, చనిపోయిన 3 రోజుల తర్వాత లేచిన వ్యక్తి ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. కనీసం 2 days అయినా మరణించి తర్వాత మళ్ళీ తిరిగి రావాలి. అతనికి మరణం అవతల ఏముందో తెలుస్తుంది. అది చెప్పినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో సిస్టర్ విజయ గారు కాలిఫోర్నియా నుండి అమ్మ కనెక్ట్ అయ్యారు. మీ కెమెరా ఫ్రేమ్ సెట్ చేస్తారా సిస్టర్? తల భాగం కట్ అవుతుంది. ఒకసారి మీ ఫ్రేమ్ సెట్ చేసి మాట్లాడగలరు. మాట్లాడండి అమ్మా. విజయ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ మా.
ఎలా ఉన్నారు? మీ యొక్క పరిస్థితి గురించి ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ Thank పీపుల్ you ఇన్ so much, brother. I లాస్ really ఏంజల్స్. appreciate you and thank you, God. Really, I'm so thankful to you because అనుకుంటున్నాను. వారు అడిగిన ప్రశ్న, జెహోవా విట్నెస్ వారు వస్తున్నారు ఇళ్ళకి వచ్చి ఏవో మాట్లాడుతున్నారని. ఎస్, ఇక్కడే కాదు చాలా చోట్ల. ఇంకా నేను అమెరికా దేశంలో ఎయిర్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టుకుని నిలబడ్డారు. అంటే దేవుని వాక్యం పట్టుకుని భలే నిలబడ్డారే అని చెప్పి, మేము ఇంతకుముందు సువార్త సభలకు వెళ్ళినప్పుడు, సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వీధుల్లో గ్రామాల్లో మేము వాళ్ళు చేసాం, సువార్త ప్రకటించాం. వీళ్ళు డెవలప్డ్ కంట్రీలో ఎయిర్పోర్ట్లో నిలబడి దేవుని వాక్యాన్ని చూపిస్తున్నారు. వెళ్తున్న వారందరికీ కరపత్రులు పంచుతున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. దగ్గరికి వెళ్ళి ఎవరని చెక్ చేస్తే వీరు యెహోవా విట్నెస్ వాళ్ళు. ఏమిటి వీళ్ళ యొక్క ఉద్దేశం? సత్య సువార్తను ప్రకటించడానికి ఆ పని చేస్తే ఇహమందు పరమందు కూడా వారికి రెట్టింపు ఘనత దీవెనలు ఉంటాయి. ఒక ఫాల్స్ డాక్టర్ని ప్రకటించడానికి, ఓ తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటించడానికి వాళ్ళ ఆ సాక్రిఫైస్ చేస్తున్నారు. అలాగే బైబిల్ కాలేజ్ లాగా పెట్టి అనేక మంది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన జెహోవా విట్నెస్ సంబంధించింది. దాన్ని మనం పాటించినక్కర్లా. సో బ్లడ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయొచ్చా? డొనేట్ చేసిన బ్లడ్ని అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చా అంటే లేదు అన్నారట. ఓకే, అసలు అవయవాలు దానం చేయొచ్చా అనే ఒక ప్రశ్న. తెలుసుకోవాలన్న వారు చేయి చూపించగలరా? ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో, ఐల్ గివ్ యూ ఆన్సర్ ఫర్ దాట్. ఓకే, అవయవ దానం చేయొచ్చా చేయకూడదా? బైబిల్లో ఉందా? అసలు అవయవ దానం చేసినట్టు ఉందా? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్ పాస్టర్ గారు. రైట్. మొట్టమొదటిగా ఆదామును దేవుడు చేసిన తర్వాత అవ్వను చేయడానికి ఎవరి ఎముకతో దేవుడు అవ్వ అనేటువంటి స్త్రీని కలుగు చేశాడు? ఆదాము. అంటే ఆదాము ఎముక డొనేట్ చేసినట్టేగా. ఆదాము ఎముక నుండి తీసి ఆ ఎముక నుండి స్త్రీని కలుగు చేశాడు దేవుడు. గమనించారా? మొట్టమొదటిగా సృష్టిలో మొదటి మనిషి దగ్గర నుండే ఆ ఎముక తీసినప్పుడు రక్తం కూడా వచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత ఎముక ద్వారా దేవుడు చేసినాడు. అంటాడుగా ఆదాం ఏమంటే, నా రక్తంలో రక్తం, నా మాంసంలో మాంసం అంటాడు, నా ఎముకల్లో ఎముక. సో నా నుండి నువ్వు వచ్చావు, నా నుండి తీయబడ్డావు అని ఒక పాట పాడతాడు 3వ అధ్యాయంలో, 2వ అధ్యాయం చివరిలో కూడా. సో మీరు ఆ మాటలు మీరు గమనిస్తే, దేవుడైన ప్రభు ఆదాము నుండి తీసినటువంటి ఎముకతో, ఆ మాంసంతో దాన్ని ఆఫ్ కోర్స్ ఆ గాయం మానిపాడు. చూద్దాం అప్పుడు దేవుడైన యెహోవా 2వ అధ్యాయం అవయవ దానం చేయొచ్చా లేదన్నది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. ఇది సైంటిఫిక్ గా శాస్త్ర పరిశోధకులు కూడా దీని నుండి ఒక పాఠం నేర్చుకున్నారు వాళ్ళు. ఏంటది? ఎక్కడైనా చర్మం కొట్టుకుపోయిందంటే తొడ చర్మం తీసి అక్కడ వేసేస్తారు. అంటే మానవ దేహంలో ఎక్కడైనా చర్మం బాగా పోయి రక్తం బ్లీడ్ అయిపోయి ఎముకలు బయటకు కనిపిస్తున్నాయంటే తొడ దగ్గర ఎక్కువ చర్మం ఉంటుంది కాబట్టి అక్కడ లైట్ గా కట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అంటుకుపోయి అది హీల్ అయిపోతుంది గాయం, ఎముకలు కనబడకుండా. సో దీని నుండే అనేక విషయాలు వైద్యులు కూడా నేర్చుకున్నారు. తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు ఏమి ఇస్తారు చెప్పండి? ఒక వ్యక్తికి ఏదైనా ఆపరేషన్ చేసి బాడీలో కట్ చేసేది ఇవ్వాలంటే మత్తు ఇస్తారు. ఇక్కడ ఆదాముకు గాఢ నిద్ర ఇచ్చాడు. అనస్థీషియా కనిపెట్టిన సైంటిస్టు అడిగారు అందరూ, అయ్యా ఈ అనస్థీషియా కనిపెట్టక ముందు ఒక వ్యక్తిని, ఒక రోగిని ఆపరేషన్ చేస్తున్న టైంలో నా నొప్పి తట్టుకోలేక చచ్చిపోయేవాళ్ళట. ఈ డాక్టర్ గారు అతనికి ఆపరేషన్ చేసి బతికిద్దామని అనుకుంటూ, ఏదో ఒకవేళ యాక్సిడెంట్లో కాలు విరిగింది, కాలును మళ్ళీ బాగు చేస్తున్నారు, ఆ నొప్పి తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలేసేవారు. ఇప్పుడు డాక్టర్స్ అనస్థీషియా ఇచ్చి ఏ భాగంలో అయితే ఆపరేషన్ చేయాలో, ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ కుట్లు వేయాలో అక్కడంతా చిన్న అనస్థీషియా ఇస్తే ఆ భాగానికి మత్తు కలుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చేస్తారు. ఈ రోగి కళ్ళు తెరిసే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, అతనికి నొప్పి మాత్రం తెలియదు. సో ఇది అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇక్కడ నుండే నేర్చుకున్నారు వాళ్ళు. ఈ వచనం నుండే అనస్థీషియా అనే దాన్ని కూడా కనిపెట్టారు. సో అవయవ దానం ఉన్నట్టుంది. దాని ద్వారా దేవుడు స్త్రీని కలుగు చేశాడు. సో ఒకరికొకరు ఉపయోగపడి నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అన్నారు కదా అని చెప్పి కిడ్నీలు అమ్ముకోవడం పరిగెత్తకండి. ఏదైనా ఎమర్జెన్సీ రక్తం అవసరం వచ్చింది, ఇస్తే తప్పేం లేదు.
యేసు ప్రభువే తన రక్తాన్ని మన కొరకు దానం చేశాడు, సర్వమానవాళ్ళని రక్షించడం. గాడ్ బ్లెస్ యు అని చెప్పి అవయవాలు అమ్ముకోవడానికో రక్తాన్ని అమ్ముకోవడానికో వెళ్ళకండి. ఇంకొకటి ఏంటంటే పాస్టర్ గారు, మా హస్బెండ్ వాళ్ళ అన్న నిన్న యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు. వాళ్ళు చాలా తాగుడు బానిసగా అయినారు పాస్టర్ గారు. ఎంత ఏసఐ గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినరు పాస్టర్ గారు. ఇలాంటి వారికి ఎలా మనము చెప్పాలి సువార్త? అలాగే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని ప్రార్థిస్తున్నాను పాస్టర్. రైట్, ప్రార్థన చేయడం మొట్టమొదటిగా వారి నేమ్స్ తీసుకొని ప్రే చేస్తుండండి. అవకాశం వచ్చినప్పుడు ప్రభు వారిని ఎలా దేవుని సువార్త వారికి ఎలా ప్రకటించాలి, ఏ విధంగా ప్రకటిస్తే వారు తెలుసుకోగలరో ఆ అవకాశం దేవుడు ఇస్తాడు మీకు. ప్రే చేస్తుండండి. అలాగే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని, సత్యాన్ని గ్రహించాలని ప్రే చేద్దాం. 2 కొరింథీ 4:4 క్రీస్తు యేసు యొక్క ప్రకాశం అంటే సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకున్నట్లు, అంటే దేవుని సువార్తలో ఉన్న ప్రకాశం వెలుగు అది ఆత్మలోకి రాకుండానట్లు ఈ యుగానేలే ఒక ఆత్మ వారి కన్నులకు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిందట. ఈ యుగాన్ని ఒక ఆత్మ ఏళ్తుంది. ఈ యుగాన్ని ఏలేటువంటి ప్రపంచం అంతటిని ఏళ్తున్న ప్రపంచంలో ఒక ఆత్మ, చీకటి ఆత్మలు దేవుని సత్య సువార్తను గ్రహించి వారు రక్షణలోకి రాకుండానట్లు, వారు పాపక్షమాపణ పొందకుండానట్లు, వారి ఆత్మలకు మోక్ష భాగ్యం దొరకకుండానట్లుగా వారికి గురుడితనం కలుగజేసి, ఇది ఒట్టిదే, సువార్త ఒట్టిదే, దేవుడు అక్కర్లేదు, ఆయన రక్తం ఎందుకు మనకి, సిలువ ఎందుకు, రక్తం ఎందుకు, అది అవసరమా మనకి, మనం హ్యాపీగానే ఉన్నాం కదా, మన కష్టం మనం పడుతున్నాం, మన డబ్బులు మనకు వస్తున్నాయి, మనం సంపాదించుకుంటున్నాం, మనం జీవిస్తున్నాం, ఆ దేవుడితో అంత అవసరమా మనకి, ఇలా మాట్లాడుకుంటూ దాటేసేలాగా, అంటే మరణం ఆ వ్యక్తికి వచ్చేంత వరకు ఇలాగ మాట్లాడుతుంటారు. కానీ దేవుని సువార్త విన్నప్పుడు సువార్త ప్రకాశం వారి ఆత్మల మీద ప్రకాశించగా చీకటి వెళ్ళిపోతుంది. అందుకే చీకట్లో నడిచేవాడు ఎటు వెళ్తున్నాడు, ఏ మార్గంలో వెళ్తున్నాడు, ఎక్కడ అడిగేస్తున్నాడో తెలియదు. యేసయ్య ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1:1-19 వరకు చదవండి. 3:16 నుండి 20 వరకు చదవండి. అలాగే ఆ సత్యమైన వెలుగును వారు పొందుకునే విధంగా ప్రే చేద్దాం. ఏదో ఒక రోజు టైం వస్తుంది, మీ ప్రార్థన దేవుడు వింటాడు, వారు మిమ్మల్ని అడుగుతారు ప్రార్థన చేయమని కూడా. గాడ్ బ్లెస్ యు. నీ విశ్వాసం గొప్పదమ్మా. మరి 4 రోజులు బెంగళూరులో ఉంటూ కూడా నువ్వు సెలవు తీసి రీసెంట్ గా ఒక ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు అంట దట్ లేడీ ఎవరైతే ఈవిల్ స్పిరిట్స్ తో ఉన్నారో ఆమెను ఒక 1 hour కూర్చోబెట్టి దే లైక్ 1 kind of హిప్నోటైజ్ చేసి దే మేడ్ దట్ లేడీ స్పీక్ అవుట్ అండ్ 1 hour ప్రాసెస్ పట్టిందంట పాస్టర్ గారు డెలివరెన్స్ కి. ఇది ఎంత వరకు కరెక్ట్, ఇది బిబ్లికల్ గా కరెక్టా కాదా అనేది నా క్వశ్చన్. రైట్, మంచి ప్రశ్న, ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు. మార్క్స్ సువార్త 1:20-26 వరకు చదివినప్పుడు మార్క్స్ సువార్త చాప్టర్ 1:24, 25, 26 సమాజ మందులో ప్రభు అయిన దేవుడు మాట్లాడుతుండగా యేసయ్య అపవిత్రాత్మ పట్టిన వాడు కేకలు వేస్తూ అరుస్తూ ఉండగా ప్రభు గద్దిస్తాడు వెళ్ళిపోమని. అది విలువలాడించి వాడిని వదిలిపోయిననుంది. మార్క్స్ సువార్త 9:26 కూడా శిష్యులు వెళ్ళగొట్టలేకపోతే ఆ వ్యక్తిని తీసుకొస్తారు ప్రభు దగ్గరికి. ప్రభు ఆజ్ఞాపించగానే అపవిత్రాత్మ ఆ బిడ్డను విడిచిపోమన్నప్పుడు అది కొద్ది నిమిషాలు, కొంత టైం తీసుకుంది, ఎక్కువ టైం ఏం తీసుకోవాలా. కానీ విలువెల్లాడే గట్టిగా కేకలు వేసి విలువెల్లాడి పడిపోయి వెళ్ళిపోయింది దురాత్మ. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ప్రభు గద్దించిన క్షణాల్లో, నిమిషాల్లో వెళ్ళిపోయాయి. సో గంట సేపు కూర్చొని దెయ్యంతో పోరాడాల్సిన అవసరం లేదు. రెండవది, కొందరు దెయ్యం పట్టిన వాళ్ళని బైబిల్తో కొడుతుంటారు. డోంట్ డూ దాట్. అది కూడా వాక్యానుసారం కాదు. జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టడం, వాళ్ళు ఒకవేళ ఎగిరి గంతులు వేస్తూ అటు ఇటు అందరినీ విరుచుకుని పడుతుంటే చేతులు పట్టుకుని ఆపొచ్చు, ఎందుకంటే కూర్చున్న వాళ్ళ మీద వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఆ స్పిరిట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు అది కరెంటు వైరో లేకపోతే అక్కడ ఏమైనా పైప్స్ ఏమైనా ఉన్నాయో, ఏమైనా అడ్డుగా ఉండి తగిలి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి క్షేమం కొరకు వాళ్ళు పట్టుకుంటారు. గద్దించగా మీరు చూసారుగా విశాఖపట్నంలో ఆ మీటింగ్స్లో ఎన్నో దైవాత్మలు పట్టిన పురుషులు స్త్రీలందరికీ విడుదల వెంటనే ప్రభు దయచేశాడు. మరి ఒక పాట పాడి ముగించేలోగా ఎంతో మందిలో దురాత్మలు వెళ్ళిపోయాయి. అసలు వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారు జనాల్లో, అక్కడుండి వాళ్ళ దురాత్మలు కేకలు వేయడం, అవి బయటకు వచ్చేయడం ప్రభు చేస్తాడు ఆ పని. మహిమ దేవునికే. మరి మీరు అన్ని ప్రసంగాలు రాసుకున్నట్టుగా ఉన్నారు, అన్ని విషయాలు కూడా క్లియర్గా కులంకుషంగా మీరు మాట్లాడుతున్నారు. మీ ప్రసంగం నేను చేసిన ప్రసంగాలను మీరు మాట్లాడారు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించగా. చెప్పండి, హిప్నోటైజ్ చేయనక్కర్లా. సరే, దెయ్యాలతో మాట్లాడించడం అవసరం లేదు. 2 చోట్లే ప్రభు మాట్లాడించాడు.
అది కూడా చాలా తక్కువ టైం. మన వాళ్ళు చాలా మంది దురాత్మలు అడుగుతుంటే ఎక్కడి వచ్చావో చెప్పు, అసలు ఎప్పుడు చనిపోయావో చెప్పు, నీ పేరేంటి, నీ ఊరేంటి. దెయ్యాలు అబద్ధం చెప్తే నిజం చెప్తాయా? అబద్ధాలు చెప్తే నిజం చెప్పినా నమ్మకూడదు. దెయ్యాలు అబద్ధాలు చెప్తాయని తెలిసినప్పుడు దెయ్యాలతో కూర్చొని మనం ఏంటి వాటితో ముచ్చట్లించడం ఏంటి? దెయ్యంతో ముచ్చటించమనుందా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, దెయ్యములతో మాట్లాడండి, దెయ్యాలతో ముచ్చటించమనలా, దెయ్యములను వెళ్ళగొట్టండి అన్నాడు. ఓకే, మార్క్ 16:17 నమ్మిన వారి వాళ్ళని సూచకులు కనబడి వారు నా నామమును దెయ్యములను వెళ్ళగొట్టుదురు. దెయ్యాలను వెళ్ళగొట్టిన వారికి వాటితో ముచ్చట్లు పెట్టుకోవద్దు, వాడిని అడగనక్కర్లా. తర్వాత మెంటల్ వాళ్ళు ఉంటారు, మానసిక రోగులు, బ్రెయిన్లో కొన్ని తేడాలు వచ్చినప్పుడు ఓసిడి ప్రాబ్లం అని రకరకాల, ఇవి దెయ్యాలు కావు, ఇది బ్రెయిన్లో ఏర్పడినటువంటి ప్రాబ్లం. చూడండి, చర్మంలో కొన్నిసార్లు మార్పులు వస్తుంటాయి, ఎముకల్లో మార్పులు అంటే ఎదుగుదలలో కానీ జాయింట్స్లో కానీ ఇబ్బందులు కలగవచ్చు. అలాగే బ్రెయిన్లో కూడా వాపు లాంటిది వచ్చినప్పుడు కానీ, మనిషి ఎప్పుడో ఏవో మాటలు మాట్లాడుతుంటాడు, దాన్ని కూడా కొంతమంది దెయ్యములని అనుకుంటారు. అందుకే ఇది అసలు దెయ్యమా లేకపోతే ఇది మానసిక రోగమా? ఆ బిడ్డ కానీ ఆ యవనస్తులు కానీ బాగా స్కూల్కి వెళ్తూ సడన్గా ఓసిడి ప్రాబ్లం వల్ల వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తించడం, అప్పుడు మీరు గమనించాలి. ప్రార్థించండి, ముందు ప్రభు రక్తంలో గద్దించండి, ప్రభు రక్తం ప్రేరాలు అప్లై చేయండి, గద్దించండి. ఏమీ పోలేదు అంటే అభిషేకం పట్టి దైవసేవకులు కూడా గద్దించి ప్రార్థన చేస్తారు. ప్రభునామం వాడినా పోలేదు అంటే తప్పనిసరిగా డాక్టర్కి చూపించండి, వారు ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన పరమ డాక్టర్ ప్రభువే, దేవుని మీద భారం మోపే ఏదైనా చేయండి. గాడ్ బ్లెస్ యు. నాకు ఒక మత్తయి సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు ఒక డౌట్ వచ్చింది గారు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని అన్నారు. నేను చెప్పాను, అది దాని గురించి మాట్లాడాను. సమాధానం పంపరాలేదు, అగ్ని వేయడానికి వచ్చాను అని అన్నది కదా. ఆయన ఖడ్గమును పంపడానికి వచ్చారన్నాడు. ఖడ్గం ఏంటి, అగ్ని ఏంటి? ఓకే, మరి సమాధానకర్త కదా, సమాధానం పంపడానికి రాలేదా? ఆయన అగ్ని వేయడానికి వచ్చాడా, ఖడ్గం ఇవ్వడానికి వచ్చాడా? ఎస్. దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం కన్నా పొదునైందని రాయబడింది హెబ్రీ పత్రిక 4:12 వచ్చింది. అందుకే బైబిల్ ఏదైనా మాట ప్రభు చెప్తే ఆ మాటను ఆ ఒక్క వాక్యం నుండి మీరు గ్రహించడానికి ప్రయత్నం చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ వాక్యానికి సంబంధించి అనేక వచనాలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడు, అది కూడా మీరు చదవాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. రైట్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండేది. ఏంటది? దేవుని వాక్యము ప్రాణాత్మలను బాగు చేస్తుంది, కీళ్లను బాగు చేస్తుంది, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు కూడా సరిచేస్తుందట. దేవునికి స్తోత్రం. మరి సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు అనుకోండి అమ్మా, లోకంలో చీకటి ఉంది, అవును కదా. ఆయన వెలుగై ఉన్నాడు, లోకంలో చీకటి ఉంది. చీకటి వెలుగు వచ్చినప్పుడు చీకటికి ఏం కలుగుతుంది? సమాధానమా, అశాంతి? ఇప్పుడు దొంగలు అక్కడ ఉన్నారు, దొంగతనం చేయడానికి ఉన్నారు. సడన్ గా పోలీసు వారు వస్తే ఏం కలుగుతుంది అక్కడ? సమాధానమా లేకపోతే అశాంతి? అశాంతి కలుగుతుంది. ఎవరికి? దొంగలకి. దొంగలకి. ఊరు వాళ్ళకి సమాధానం కలుగుతుంది. సమాధానం. ఊరు వాళ్ళకి సమాధానం, దొంగలకి అశాంతి. అరే పోలీసు వచ్చాడు రా బాబు, రాకుండా బాగుండే అనుకుంటారు. కానీ ఊరు వాళ్ళు అనుకుంటారు, అబ్బా దొంగతనం ఆపడానికి భలేగా రైట్ టైంలో పోలీసులు వచ్చారు కదా అని. అదేవిధంగా యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు రక్షకుడిగా అంగీకరించిన వారికి వెలుగునిచ్చాడు. చీకటి నేను ఒక మాట చెప్తాను, చీకటి వెలుగు 2 సమాధాన పడతాయా? సమాధాన పడవండి. ఈ రెండింటిని విభజించుటకు ఒక ఖడ్గం వల్లంటే దేవుని వాక్యాన్ని తీసుకొచ్చాడు. వాక్యం రాగానే చీకటి వెలుగు ఆ వెలుగును ఉండి చీకటి వేరైపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి అత్త కోడలు, తండ్రి కొడుకులు 2 ఉన్నారు.
అందరూ కలిసి సినిమాలు చూస్తుండేవారు. అందరూ కలిసే ఆ లోకంలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంటే చూస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఓకే, ఎవరు? కుమారుడు కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు నమ్ముకున్నారు. ఇంతకుముందు చూస్తున్నటువంటి ఆ సినిమాలు కానీ ఆ మందు తాగడం కానీ చేస్తాడా? చేయడండి. మానేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి అభ్యంతరం రావచ్చు. ఎరా కలిసి మాతో తాగేవాడివి, ఇప్పుడు యేసు ప్రభువు తాగట్లేదు, వీడు పూర్తిగా చెడిపోయాడు, చర్చికి వెళ్తున్నాడు. ఎలా చెడిపోయాడు? ఇంతకుముందు మాతో సరదాగా తాగేవాడు సార్, సరదాగా పేకాటాడేవాడు, సరదాగా సినిమాలకు వచ్చేవాడు. ఇప్పుడు సినిమాలు వద్దంటున్నాడు, పేకాట వద్దంటున్నాడు, మందు తాగనంటున్నాడు. లోకంలో వ్యభిచారం జాగ్రత్త మాతో పాటు కలిసి తిరిగేవాడు, రెడ్ లైట్ ఏరియా ఇప్పుడు రానంటున్నాడు. చెడిపోయాడు బాగుపడ్డా? బాగుపడ్డాడు. బాగుపడితే ఈ లోకం ఏమంటుంది? చెడిపోయాడు అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ములు, రిమోట్ ఉంది టీవీలో, దేవుని వాక్యం, రక్షింపబడినవాడు ఏం పెట్టాలనుకుంటాడు? టీవీలో వాక్యం పెట్టుకుని విందాం అనుకుంటాడు. రక్షింపబడినవాడు ఒకే తండ్రి బిడ్డలు అదే ఇంట్లో ఉన్నారు, అత్త కోడలైనా సరే. రక్షింపబడలేదని కూడా అత్త కానీ కోడలు కానీ సినిమా పెట్టమంటుంది. ఎప్పుడు ఈ పనికిమాల సినిమాలు చూసి ఉన్నాం కదా, దాని నుండి మనం ఏం నేర్చుకుంటాం? దేవుని వాక్యాన్ని విందాం అని రక్షించబడిన వ్యక్తి అంటాడు. ఇప్పుడు ఆ రిమోట్ దగ్గర ఇద్దరు గొడవ వస్తుందా రాదా? ఇది జరగబోతుంది. నేను సత్యమై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, నేను ఈ లోకంలోకి వెలుగును తీసుకొచ్చాను. అదే అత్త నమ్మితే అత్తలోకి వెలుగు వచ్చింది, కోడలు నమ్మితే కోడలోకి వెలుగు వచ్చింది. నమ్మనోళ్ళు చీకటి ఉంది. చీకటి వెలుగు ఏం చేస్తుంటే ఒకదానికి వ్యతిరేకంగా ఉంటాయి. దాన్ని చూసి కలవరపడద్దు. ఆయన మేలు చేటికి వచ్చిన దేవుడు ఆయన. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రభు అంటాడు కదా, నన్ను నమ్ముకున్నందుకు ఈ లోకం మిమ్మల్ని తిడుతుంది, నిందిస్తుంది, దూషిస్తుంది. నిజమే, ఎవరిని నమ్మినా ఏమనరు. యేసు ప్రభుని నమ్మామంటే మాత్రం వెంటనే కొందరికి తక్కువ కులం అంటారు, కొందరు మనకు అక్కర్లేదంటారు, కొందరు ఆ దేవుడిని ఎందుకు నమ్మామని. ఆ యేసు ప్రభులో ఏమైనా తప్పులు ఉన్నాయని చూపించమనండి, ఆయన దోషాలు ఉన్నాయేమని చూపించమనండి. మిగిలిన అనేక మంది దైవాలని పిలువబడుతున్న వారిలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ చరిత్ర పుస్తకాలు చదువుతున్నప్పుడు దేవుళ్ళని పిలువబడుతున్న వారిలో ఎన్నో రకాల లోపాలు కనిపిస్తాయి. యేసు ప్రభులో ఏ లోపము, ఏ పాపము కనిపించదు. మరి అటువంటి పాపము లేని ప్రభుని నమ్మితే ఎందుకు అభ్యంతరం పడుతున్నారు? ఈ లోకాన్ని వెళ్ళే ఆత్మలు అభ్యంతరపరుస్తాయి. వాటి గురించి భయపడద్దు, విశ్వాసంతో ఉండండి. ఏదో ఒక రోజున సత్యాన్ని అందరూ గ్రహించాలని ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. వైజాగ్ చాలా డౌట్ఫుల్ గా ఉంది. ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏంటంటే భూమి నిరాకారంగాను అని చెప్పేసి ఉంది కదా పాస్టర్. అయితే ఇది నిరాకారం అనేది శూన్యం, అది నిరాకారం అనేది ఎలా అయింది? అండ్ దాంతో పాటు అదే వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇంగ్లీష్ లో కూడా ఏముందనంటే వాటర్స్ అని ఉన్నాయి. వాటర్స్ అన్న దానికి అంటే వాటర్ అంటే ఈ వేరే టైప్స్ ఆఫ్ వాటర్సా అనేది నా డౌట్. అంటే ఇంకొకటి ఏంటంటే నిరాకారం అవ్వడానికి కారణం అంటే ఫాలెన్ ఏంజెల్స్ పడడం వల్ల నిరాకారం అయిందా లేదా? ఎందుకనంటే 2వ అధ్యాయంలో పాము రూపంలో సాతాన్ వస్తుంది. అంటే దేవుడు భూమి సృష్టించినప్పుడు ఉందా సైతాన్ ముందే ఉందా అని? ముందు నుండే ఉన్నాడుగా, భూమిని చేయక ముందు నుండే ఉన్నాడు. ఏంజెల్స్ నిరాకారం అనేది అవి పడడం వల్ల అయిందా? యాక్చువల్లీ మనం దాని వెనక ఒక రకరకాల సిద్ధాంతాలు వారు మాట్లాడుతున్నారు. కానీ మనం లేఖనాల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీఆర్ రీడింగ్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ పైన హెడ్లైన్స్ ఉంటాయి. ఓకే, హెడ్లైన్స్లో మనం చదువుతాం, అక్కడ ఏదో కార్ యాక్సిడెంట్ అయిందని ఏదో చదువుతాం. కింద చదివితే దాని దగ్గర మ్యాటర్ ఉండదు. మ్యాటర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? లోపల పేజీలో ఉంటుంది. అలాగే హెడ్లైన్స్ ఇచ్చినట్టుగా కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి. ఇది ఎక్కడ దేవుడు చేస్తుండగా ప్రతి ముక్క కూర్చొని రాశాడా మోషే గారు? రాయలేదు. సృష్టి అయిన తర్వాత ఎన్నో తరాలు గతించిన తర్వాత మోషే ద్వారా దేవుడు సినాయి పర్వతం మీద 40 రాత్రింపగళ్ళు ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ఆయన కిందకు దిగకుండా నీరు తాగలేదు, ఆహారం తినలేదు. అసలు ఉండడమే గొప్ప మెరకల్. అప్పుడు ప్రభువైన దేవుడు బయలుపరిచాడు ఏదైనా తోటలో ఏం జరిగింది, ఏమేమి ఎప్పుడెప్పుడు ఎలా జరిగాయి అన్ని విషయాలు దేవుడు చెప్పగా మోషే రాశాడు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఫ్రమ్ జెనిసిస్ టిల్ డ్యూట్రానమీ.
జెన్సిస్, లెవిటికస్, మరి జెన్సిస్, ఎక్సోడస్, లెవిటికస్, నెంబర్స్ అండ్ డ్యూటోనమీ. సో ఈ 5 రకాలైన పుస్తకాలు పెంటెట్యూక్ అంటారు, 5 బుక్స్. దీనిని రాయడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. మరి దేవుడు ఆత్మ ప్రేరేపించబట్టే ఈయన రాశాడు. ఎవరు? మోషే. అందులో మానవుల మధ్యలో చూడండి, మానవులుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం దేవుని మాటలు, కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతాం. దేవుడు చెప్పినప్పటికీ కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతాం. కానీ రాయించిన వాడు దేవుడు. దాని యొక్క సారాంశం ఏంటంటే సృష్టికర్త దేవుడే భూమిని చేశాడు. భూమి నిరాకారంగా ఎందుకు అయింది? దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృజించాను. 2వ వచనంలో నిరాకారం అయిపోయింది, దెయ్యాలు వచ్చి పడగొట్టి దాన్ని నిరాకారం చేసేసాయి, మళ్ళీ తిరిగి ఆకారంలో తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దాని అంతా మనం తీసుకున్నాకల్లా ఆది కాండానికి ముందు ఏం జరిగిందో వినొద్దు, ప్రకటన దానికి తర్వాత ఏముందో వినొద్దు. ఓకే, డోంట్ గో బియాండ్ జెనిసిస్. దేర్ విల్ బి అ రాంగ్ థియరీస్, కెన్ కన్ఫ్యూజ్ యూ and they can manipulate something else. The demons can work out. But alagne after the revelation, if anybody speaks out of the revelation, don't talk to them, don't listen to those books, because what is given to us mankind, ఇది చాలు అన్నాడు, ఇది మనిషికి సరిపోతుంది అన్నాడు. ఇప్పుడు మనం ఆదికాండం జెనసిస్ చదివితే మనకి ఏం తెలుస్తుంది? సృష్టికర్త దేవుడే. ముందు భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, సముద్రాన్ని, చంద్రుని చేశాడు, సూర్యుని చేశాడు. మొత్తానికి చేసిన దేవుడా కాదా? Yes, God is the creator. Come to that conclusion. And ఆయన చేసినప్పుడు ఏం చెప్పాడు? ఇది మంచిది అన్నాడు. ప్రతిది చేసిన తర్వాత అంత మంచిది 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 అన్నాడు. ఒక యూనివర్సిటీలో, అమెరికా దేశంలో ఒక స్టూడెంట్ అడుగుతున్నాడు, మరి దేవుడు అంతా మంచిది మంచిది కలుగు చేసినప్పుడు అంతా చెప్పాడు కదా, మరి పిచ్చి మొక్కలు ఎందుకు వచ్చాయి, ముళ్ళ చెట్లు ఎందుకు వచ్చాయి, గంజాయి చెట్లు ఎందుకు వచ్చాయి, మరి ఇవన్నీ మంచివి కావు కదా, పొగాకు ఎందుకు వచ్చింది అని అడిగాడు. దానికి మనం ఏం సమాధానం చెప్తాం? దేవుడు సృష్టించినవన్నీ మంచివి అన్నప్పుడు చెడ్డవి ఎందుకు వచ్చాయి? కొన్ని తింటే చనిపోతున్నారు కూడా మనుషులు. మరి అవి మంచివి అన్నప్పుడు మంచివే ఉండాలి కదా, చెడు ఎందుకు వచ్చిందని అదో ప్రశ్నగా. ఆ ప్రశ్నకు జవాబు ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఆదాము పాపం చేసి దేవుని డిసోబేడ్ గాడ్, వెన్ హీ కమిటెడ్ సిన్, గాడ్ హెస్ గివెన్ పనిష్మెంట్. ఏమన్నాడంటే, ఆదామా నీవు ఇది చేసినందున నీ నుదుటి చెమట కార్చి బ్రతుకుతావు. నువ్వు నుదుటిని ఏం చేస్తావు? చెమట కారుస్తావు. అంటే నువ్వు కష్టపడతావు. భూమి గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. చూడండి 3:17లో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. విన్నారా? నీ నిమిత్తం, నిన్ను శపించట్లా. ఎందుకని? ఏముందంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళిద్దరిని దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు ఒకసారి ఆశీర్వదించి మళ్ళా శపించడం దేవుని చిత్తం కాదు. కాబట్టి నువ్వు ఈ పని చేసావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. సో ప్రయాసతోనూ నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు అంటే, నీ జీవితంలో ప్రయాసాలు ఉంటాయి భూమి మీద. నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. తర్వాత మాట, అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఆ యూనివర్సిటీ స్టూడెంట్కి ఇచ్చిన సమాధానం ఇదే. నానా, ఇది పాపం చేసిన తర్వాత ఇవన్నీ కలిగాయి. థోన్స్ ఆల్స్ అండ్ థెస్టిల్స్ షల్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ టు థీ. అది మొండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట నువ్వు తింటావు, కానీ గచ్చ పొదలుంటాయి, ముళ్ళ పొదలుంటాయి. ఎప్పుడు మొలిసే ఇవన్నీ? పాపం చేశాక, పాపం చేయకముందా? పాపం చేశాక కదా. అందువల్ల శపించబడింది, ఈ నేల శపించబడింది. అందుకే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ప్రయాసలు, వ్యయ ప్రయాసలు, ఇబ్బందులు, సోదరులు ఉంటాయి. మళ్ళీ అన్నాడు, నువ్వు ఆ భూమి పంట తింటావు అన్నాడు. పొలాలు పండుతాయి, ఆహారం తీసుకుంటాం, ఫలిస్తాం, కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు ఈ భూమండలం విడిచేంత వరకు. అందుకే ఆయన యందు విశ్వాసం జీవితం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఏంటంటే లూకా సువార్త 12వ అధ్యాయము 51వ వచనంలో ఉంటది కదా పాస్టర్ గారు, నేను భూమి మీద మీకు సమాధానం కలుగజేయచ్చు వచ్చినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయచ్చు మీతో వచ్చానని చెప్తారు కదా పాస్టర్ గారు. మరి కానీ ఆయన పుట్టినప్పుడు చెప్తారు కదా, సమాధానకు అధిపతి అని. ఆయన భూలోకంలో ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ సమాధానం కలుగుతుంది.
నేను ఇప్పుడే చెప్పానమ్మా దానికి సమాధానం. ఒకరు అడిగారు. ఎస్, భేదం ఎలా వస్తుంది నేను అడుగుతాను, చెప్పు. సత్యము అసత్యం కలిసి ఉంటుందా? ఉండదు. మరి సత్యం ఎవరు? యేసుప్రభు నేనే మార్గం సత్యం జీవం అన్నాడు కదా. జీవము మరణం కలిసి ఉంటాయి, రెండిట్లో భేదం ఉందా? రెండిట్లో భేదం. అవునా? వెలుగు చీకటి మధ్యలో భేదం ఉందా లేదా? ఉంది పాస్టర్ గారు. సత్యానికి అసత్యానికి మధ్యలో భేదం ఉందా? ఉంది పాస్టర్ గారు. ధర్మం అధర్మం మధ్యలో ఉంది. పరలోకానికి నరకానికి మధ్యలో ఉంది. దేవుడికి దెయ్యానికి ఉంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎవరిని ద్వేషిస్తుంది? వెలుగుని ఇప్పుడు అత్తకోళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిసి కూర్చొని సీరియల్ చూస్తుండేవాళ్ళు. ఆ కన్నీరు ఈ కన్నీరు, ఏట్లో కన్నీరు. అసలే ఉన్న కన్నీరు ఎక్కువ, మళ్ళీ కొత్త కన్నీరు చూస్తున్నారు. ఈ టైంలో ఒకరు రక్షించబడ్డారు, అత్త గాని కోళ్ళు గాని. ఇప్పుడు అదే టీవీలో వాక్యం వినాలని కోరుతున్నారు. ఒకరు రక్షించబడిన వారికి దేని మీద ఆసక్తి అంటే నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటారు. ఈ వ్యక్తి ప్రభుని నమ్మిన తర్వాత వాక్యం వినాలంటుంటే ఆ రక్షించబడని వ్యక్తి ఏమంటాడంటే అదే రిమోట్ తీసుకొని, ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ, ఈ వాక్యాల్లో నాకేముంది, నాకు ఆనందం ఏమి లేదు, నేను ఇగో ఈ సీరియల్ చూస్తాను, ఈ సినిమా చూస్తూ కూర్చుంటాను. వీళ్ళేమంటారు, అందులో ఏముందండి, దానిలో ఏముంది, రక్షణ ఎదుగుతాను. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పొగాకు బాగా కలుపుకొని ఇద్దరు కలిసి కట్టుకొని తాగేవారు పొగ, సిగరెట్. రక్షించబడిన వాడు వాటిని మానేశాడు, పేకాడడం మానేశాడు. మరి వాడు ఆడమంటున్నాడు, ఇద్దరి మధ్యలో భేదం వచ్చింది, నేను ఆడనంటున్నాడు. రక్షించబడినవాడు నాకు వద్దు, అవన్నీ ఎందుకు, దానిలో వ్యర్థం, టైం వేస్ట్. ఒకప్పుడు కలిసి ఆడావు కదా, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో భేదం ఎందుకు వచ్చిందంటే ఎందుకు ఆడట్లేదు అంటాడు. అవి ఆడడం వల్ల మనం నష్టమే కదా, జూదం ఆడడం కరెక్ట్ కాదు, మందు తాగడం కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇద్దరు కలిసి కూర్చొని ఎంత చక్కగా బాటిల్ తెచ్చుకొని చెరుసాగం కలుపుకొని తాగేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు తాగట్లేదు చెప్పు అని చెప్పంటాడు. రక్షించబడినవాడు అంటాడు, నేను తాగాలని నాకు అనిపించట్లేదు, దానిలో నాకు ఆనందం లేదు. మరి మొన్న మధ్య వరకు తాగావుగా, యేసు ప్రభు నమ్మాక నీకు ఇప్పుడు వద్దనిపిస్తుంది. అవును. సో ప్రభుని నమ్మిన తర్వాత ఇద్దరి మధ్యలో భేదం వచ్చిందా లేదా చెప్పండి, నమ్మినవాడికి నమ్మనవాడికి వచ్చిందండి. అంటే ఆయన అదే చెప్తున్నాడు, నేను ఈ లోకానికి వెలుగునివ్వడానికి వచ్చాను, ఆయన సత్య సమాధానకర్త అయి ఉన్నాడు. మరి ఎందుకని ఆ మాట అన్నాడు అంటే, భేదం ఎందుకు వచ్చింది, భేదాలు ఎందుకు వచ్చాయంటే సత్యం ప్రకటించినప్పుడు అసత్యం విభేదిస్తుంది. ఆయన సత్యమై ఉన్నాడు. నేను ఈ లోకానికి వెలుగన్నాడు యోహాను సువార్త 8:12-9:5 వెలుగు వచ్చినప్పుడు చీకటి విభేదిస్తుంది. ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, చీకటికి వెలుగునకు, పరలోకానికి నరకానికి భేదం అనేది ఖచ్చితంగా, దెయ్యానికి దేవునికి. సో వీళ్ళు కూడా రక్షింపబడేంత వరకు ఇద్దరి మధ్యలో భేదం కనబడుతుంది. రక్షించబడ్డాక చంపలేసుకుని సారీ తప్పు అయిపోయిందని భార్యని అడిగిన వాళ్ళు, భర్తను అడిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకేమా, గాడ్ బ్లెస్. దీని గురించి నేను వాక్యం చెప్పాను, యూట్యూబ్ లో ఉంటుంది, వినండి. హాఫ్ అన్ అవర్ విశ్లేషణ ఉంటుంది. 34:17 క్వశ్చన్ అండి. ఎగస్కేలు 34:17 అండి. తీర్పు తీరుస్తామన్నారు కదా, గొర్రెలకి మేకలకు, గొర్రెలకి తీర్పు ఇస్తామని, గొర్రెలకే ఎందుకు పోల్చారండి? రైట్, వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ప్రాక్టికల్ క్వశ్చన్. సతీష్ రెడ్డి గారు, ఇక్కడ ఈ వాక్యం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథంలో ఉంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. 25:36 నుండి కూడా చదవచ్చు. నా మంద మీ విషయమై దేవుడైన యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తెచ్చేదను. ఇక్కడ ఏంటి గొర్రెకు మధ్యలో, తర్వాత గొర్రె పొట్టేళ్లకు గొర్రెలకు మధ్యలో, గొర్రెలకును మేకపోతులకు మధ్యలో తీర్పు ఏంటి? గొర్రె మేక ఈ రెండు తీసుకుందాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాయి. గొర్రెల కాపర్లను చూశారుగా, గొర్రెల కాపర్లు ముందు వెళ్తుంటాయి, కాపర్ని వెంబడిస్తుంటాయి గొర్రెలన్నీ. చూసారు ఎప్పుడైనా? వీధుల్లో వెళ్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి గొర్రెల కాపర్ని, అతను అనుసరించి వెళ్ళిపోతున్న రోడ్ల మీద కూడా కనిపిస్తుంటాయి, పొలాల్లో కూడా. చూడండి, నేను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వెళ్తే ఎక్కువగా గొర్రెలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఒక కాపర్ గట్టిగా పిలిచాడు. పిలిచినట్టునే
చక్కగా మేత మేస్తూ తల కిందకి పెట్టుకుని మేస్తున్నవన్నీ కూడా తలపైకి ఎత్తి అతను పిలిచినట్టు పరిగెత్తుకుంటూ వచ్చాయి. కొంత సమయం అయిన తర్వాత మళ్ళా వెళ్ళి వాటి తీరికి అవి మేస్తూ ఉన్నాయి. అక్కడ నిలబడిన కాలేజ్ స్టూడెంట్ గట్టిగా పిలిచాడు, గట్టిగా స్వరమెత్తి పిలిచాడు. ఎలా? కాపరి పిలిచినట్టుగానే పిలిచాడు. కానీ ఒక్క గొర్రె కూడా తల ఎత్తి చూడలా, ఒక్క గొర్రె కూడా తల ఎత్తి చూడలా. మరొక స్టూడెంట్ పిలిచాడు, కాపరి కన్నా గట్టిగా పిలిచాడు, అరిచాడు, రమ్మని పిలిచాడు. కాపరి స్వరాన్ని దగ్గర దగ్గరగా కాపీ చేసి మరీ పిలిచాడు. కానీ గొర్రె తల ఎత్తలేదు, కనీసం ఆ స్వరం వైపు చూడకూడలేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయన్నాడు ప్రభు. సహజంగా గొర్రె స్వభావాన్ని మనం చూస్తే అది పచ్చకను పచ్చని గడ్డిని తీసుకుంటుంది. మేక స్వభావం చూడండి, వీధిలో మేకలు వెళ్తున్నాయి అనుకోండి, ఎవరింటి ముందున్న మొక్కలైనా ఏం చేస్తాయి? తినేస్తాయి, తినుకుంటూ వెళ్ళిపోతాయి. అది పిచ్చి మొక్క, క్రోటన ఏమి చూడవు, నోటికి అందినవన్నీ కూడా మేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, ఇతను పిలుస్తున్నాడు. కాపరి పిలవగానే మేస్తున్నవన్నీ కూడా తలలు పైకెత్తి కాపరి స్వరాన్ని విని పరిగెత్తుకుంటూ, సార్ పిలిచారా, మీ స్వరం విన్నాం అని చెప్పి మేతమేడు ఆపి వచ్చేసాయి. మనం కూడా భోజనం మీద అమ్మ పిలిచినా కూడా వెళ్ళాం, కానీ ఇక గొర్రెలు అయితే మాత్రం కాపరి స్వరం విని వచ్చేసాయి. ఇది మత్తయి సువార్త 10 అధ్యాయం చదివితే ప్రభు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయని. మై షీప్ విల్ హియర్ మై వాయిస్ అన్నాడు. మరి అదే టైంలో మరొక స్టూడెంట్ పిలుస్తాడు చూడండి, ఒక గొర్రె కూడా రాదు. ఒక స్టూడెంట్ పిలుస్తుంటే ఎంత అరిచి గింజుకున్నా గీ పెట్టినా ఇతను మరొక అతను పిలుస్తున్నాడు. తల ఎత్తుతుందా? గొర్రెలు ఏమైనా తల ఎత్తాయా? లేదు పాస్టర్ గారు. ఒక్కటి తల ఎత్తలా, నువ్వెవరో మాకు తెలియదయా అని చెప్పి. అలాగే దేవుని ప్రజలు ఉన్నారట భూమి మీద. దేవుని వాక్యాన్ని విన్నప్పుడే వాళ్ళు దేవునితో కనెక్ట్ అవుతారు. ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన వాక్యంతో కనెక్ట్ అవుతారు. మిగిలిన వారు దేవుని స్వరాన్ని గుర్తించరు. వారు లోకంలో ఉన్నారు, లోకాత్మ చేత పీడించబడుతున్నారు. ఇప్పుడు గొర్రెల స్వభావం, మేకల స్వభావం ఏంటంటే, గొర్రె కాపరిని వెంబడిస్తుంది. మేక కాస్తున్న కాపరి మేకలు తోలుకుంటూ వెళ్ళాలి, అన్ని వైపుల నుండి తోలుకుంటూ వెళ్ళాలి. అవి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎటు పడితే అటు వెళ్తాయి. ఆ మేక నవలను ఆకంటూ లేదు, అన్ని ఆకులు నవలేస్తుంది. అన్ని బోధలు వింటుంటారు. ఇటు వచ్చి ఏసై బోధ వింటారు, అటు వెళ్ళి గురూజీ బోధ వింటారు, అటు వెళ్ళి బాబా చెప్పింది వింటారు. అంతా ఒకటే అంటారు. చెట్టు కింద మీరు కూర్చొని చెప్తున్నా మీ మాట కూడా వింటారు. ఎవరైతే ఏముంది అంతా ఒకటే అంటారు. అంటే సత్యానికి అసత్యానికి ఉన్న విలువ, వెలుగు చీకటికున్న విచక్షణ వీళ్ళకు ఉండదు. వీళ్ళకి కావాల్సింది స్వార్థం. నేను హ్యాపీగా ఉంటే చాలు, ఏ దేవుడి ఫోటో అయినా పెట్టేస్తాను, ఏ పటం పెట్టమన్నా పెడతాను, మొక్కుతాను, నాకు లాభం వస్తుందా లేదా. లాభం వస్తుందంటే అతను ఎవరు ఏంటి ఏం చేసినా నాకు అనవసరం, అతను మొక్కేస్తాను అంతే. నేను చేసే వ్యాపారం సక్సెస్ అవ్వాలి, నా చదువులో మంచి మార్కులు రావాలి, నా జీవితం హ్యాపీగా ఉండాలి. కాబట్టి ఎవరిని మొక్కమంటావు చెప్పు? దేన్నైనా మొక్కడానికి రెడీ. అంటే తన స్వార్థం కొరకు, తను క్షేమంగా ఉండడానికి అసత్యాన్నైనా మొక్కుతాడు. సత్యం కాకపోయినా మొక్కుతాడు, దేవుడు కాకపోయినా మొక్కేస్తాడు. గొర్రె దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు దేవుడా కాదా, సత్యమా కాదని తెలుసుకుంటారు. మరి పొట్టేళ్లకు గొర్రెకి మధ్యలో భేదం ఏంటి? పొట్టేళ్ళు అంటే ఏంటి? కొమ్ములు తిరిగాయి. గర్వించిన విశ్వాసులు, గర్వం. చూడండి, కొందరు గర్వంతో తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ విశ్వాసాలను బాధించేవాళ్ళు లేరా? సంఘాల్లో కూడా మనకు కనిపిస్తారు. చాలా గర్విష్ఠులుగా ఉంటారు, అహంకారులుగా ఉంటారు. అక్కడ దాకా ఎందుకు, బోధకుల్లో కూడా కొందరు మాకు మించిన సేవ లేదు, మాకు మించిన పరిచర్య లేదు, మేమే నెంబర్ 1 అనుకునే వాళ్ళు ఎంతమంది కనబట్లే. మా చర్చే నెంబర్ 1 చర్చ్, మా వాక్యమే కరెక్ట్, ఇంకెవరు చెప్పినా కరెక్ట్ కాదు, మా సంఘం మాత్రమే వెళ్తుంది పరలోక రాజ్యానికి, మిగిలిన సంఘాలన్నీ రైతు బజార్కి వెళ్ళి దోసకాయలు కొనుక్కుంటాయి, మేము మాత్రం వెళ్ళిపోతాం. ఇది ఒక గర్వం. పొట్టేళ్లను కూడా దేవుడు గద్దిస్తా అంట. అందుకే గర్విష్ఠులను దేవుడు యెహోవా దూరం నుండే ఎరిగి ఉన్నాడు అన్నాడు. దేవునికి అసహ్యమైన వాటిలో గర్వం ఒకటి, అహంకారం ఒకటి. అటువంటి వారికి ఉండకూడదు అంటాడు. సో గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సతీష్ శెట్టి గారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వాక్యాలు విన్నారు, బలపరచబడ్డారు, మీ కుటుంబం. మీ ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయం 36 నుండి కూడా మీరు చదవండి. అక్కడ నీతివంతులు అంటే గొర్రెలు మేకల గురించి మాట్లాడుతూ ఆయన, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను చెరలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు, దిగంబరనై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చిద్రి, రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చిద్రి, చెరసాల్లో ఉంటేనే నా ఎద్దుకు వచ్చిద్రి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 37, అందుకు నీతిమంతులు
నీతిమంతులు అన్నాడు. గొర్రెలు అంటారు కానీ అక్కడ వాళ్ళు నీతిమంతులు. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉంటే చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి అని అడిగారు. ఎప్పుడు వాళ్ళ వీధిలోకి యేసుప్రభు రాలేదు, దప్పికొన్నప్పుడు ఆయనకి ఇచ్చినట్లేదు. అప్పుడు అన్నాడు ప్రభు, పరదేశన అయ్యుంటని అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిద్రి, నాకు చేయకపోయినా నా పేర్లో వచ్చిన నా బిడ్డలకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే, నిశ్చయంగా మీరు నాకు చేసినట్టే అని చెప్పి పరలోక రాజ్యాన్ని ఇచ్చాయంట. ఎవరికి? నీతిమంతులు. అక్కడ ముందు భాగంలోనేమో గొర్రెల్ని మేకల్ని వేరు చేశాను అన్నాడు. ఆ కింద భాగంలో దాన్ని చదివినప్పుడు గొర్రెలు ఎవరంటే నీతిమంతులు, మేకలు ఎవరంటే దుర్నీతి పరులు, వాక్య విరుద్ధంగా ఉన్నవాళ్ళు. కంప్లీట్గా మీరు చదవచ్చు ఆ అధ్యాయాన్ని. గాడ్ బ్లెస్ యు.